హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము అసలే సమ్మర్ స్టార్ట్ అయిందనమాట. శివరాత్రితో సమ్మర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సమ్మర్లో మనం కీర దోసకాయలతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒంటికి చలవ, వేడి కూడా తగ్గిస్తుంది. ఈ కీర దోసకాయలో 99% వాటర్ అనేది ఉంటుందండి. ఈ వాటర్ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీ హీట్, జనరల్గా ఏంటంటే పచ్చళ్ళు అంటే ఇష్టపడేది వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు ఏంటంటే కీర దోసకాయతో చూసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తగా కొంచెం ట్రై చేయండి. ముందుగా టమోటాలు, పచ్చిమిరకాయలు అన్నీ ఉడకబెట్టేసుకున్నాను. మూడు వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు పక్కన పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిరకాయలు ఉడికే దాంట్లో కొంచెం చింతపండు, తర్వాత రోట్లో వచ్చేసి చిన్నులపాయి, జీలకర్ర, ధనియాలు దీంట్లో వేసేసి బాగా కొంచెం లైట్గా, మరి కచ్చాపచ్చాగానే, మరీ అంత మెత్తగా ఉంటే బాగుండదండి టేస్ట్. దాంట్లోనే టమాటాలు, పచ్చిమిరకాయలు వేసి లైట్గా దంచేసుకున్నాం అనమాట. అలా దంచుకున్న ముక్కల్లో అలా దంచుకున్న పచ్చళ్ళు కీర దోసకాయ ముక్కలు అనేది వేసేసాము. కీర దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం మళ్ళీ మెత్తగా కొంచెం స్మాష్ అయిన తర్వాత ముక్కలు అనేవి మరీ మెత్తగా మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. లైట్గా కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది అనమాట పచ్చడి. లాస్ట్లో చివరిలో కొంచెం కొత్తిమీర అలా వేసి రోట్లో దంచుకుంటేనే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు, మెత్తగా అయిపోతుంది, బాగా వాటరీగా అయిపోతుంది. దీన్ని రోట్లోనే ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్గా మీరు రోట్లోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో వచ్చేసి పిల్లలకు కానీ కొంచెం కారం తక్కువ వేసుకుంటే పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అనమాట మంచిగా. అసలు కీర దోసకాయ జనరల్గా తినాలంటే కొంతమంది ఇష్టపడరు. అలా ఇష్టపడని వాళ్ళకి ఇలా చట్నీ చేసి పెట్టామంటే ఖచ్చితంగా వాళ్ళకి చట్నీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట.